రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.59 లక్షల కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసి పేదలు, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారని, ప్రజలు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని బోండా ఉమా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే సరిపోతుందన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి గడప గడపకి గత 24 నెలల పరిపాలనలో జరిగినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, పథకాలని ప్రతి కుటుంబాన్ని కలిసి వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాంట్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఉన్నాం. మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 24 నెలల ముందు ఎన్నికల్లో ఏదైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. 3,000 పెంచి 4,000 చేసాం. తల్లికి వందనం అందరికి ఇస్తా ఉన్నాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా ఉన్నాం, పెట్టాం. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, చేసాం. ఇలాగా ఎన్నో హామీలు నెరవేర్చాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగైతే ప్రజలకి మరింత సంక్షేమం చేస్తాం. ఇప్పటికీ 24 నెలల్లో 1,59,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెట్టాం. పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, గ్యాస్ బండ్లు కానీ, మరే సంక్షేమం కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు గతంలో లేవు. కాబట్టి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా, అధికారం అనేది ఒక బాధ్యతగా నిరంతరం అధికారంలో ఉండి కూడా ప్రజల వద్దకు తిరుగుతూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీద కూర్చొని గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లతో ధర్నాలు చేపిస్తూ, ప్రజలకు ఆటంకపరుస్తూ, అసౌకర్యం కలిగిస్తూ, లేని నిందలన్నీ మా నాయకుడు లోకేష్ మీద వేస్తూ ఉన్నారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మేము మెగా డిఎస్సి మీద చర్చకు ఏ వేదిక మీదన్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా ప్రకటించాడు మా నాయకుడు లోకేష్ గారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నాడు. తాడేపల్లి రమ్మంటే తాడేపల్లికి వస్తా ఉన్నాడు. వైసీపీ పార్టీ అంటే వైసీపీ పార్టీ ఆఫీస్కి వస్తా ఉన్నాడు. లేదు ఆన్లైన్లో జూమ్ యాప్లో డిస్కస్ చేద్దాం అన్నాడు. మరి ఏంటి మీ బాధ? మీరు ఇవాళ నిరసనల పేరుతో రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించాలని ఈ పథకం పన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కేబినెట్లో రాష్ట్ర అభివృద్ధి, రైతుల సమస్యలు, పోలవరం, ఎల్ నీనో ప్రభావం వంటివి కీలక అంశాలపై చర్చించకుండా జగన్ను లక్ష్యంగా చేసుకోవడమే ప్రభుత్వ ఎజెండాగా మారిందని విమర్శించారు.
కేబినెట్కు ముందు జరిగిన సమావేశాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన ఆయన రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ పర్యటనకు భారీగా ప్రజలు తరలి వస్తుండడాన్ని తట్టుకోలేకే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. పీపీపీ విధానాలు, పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, దిశా చట్టం రద్దు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిని కూడా కన్నబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా 164 సీట్లు వచ్చినాయి. కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్ర పరిపాలన మీ చేతిలో ఉంది. మిమ్మల్ని ఎదిరించేవాడు లేడు. మీరు చెయ్యెత్తితే మొత్తం మీడియా అంతా మిమ్మల్ని ఒక గొప్ప మహానాయకుడిగా చిత్రించే శక్తి ఉంది. ఇంకా ఎందుకు మీకు ఫ్రస్ట్రేషను? ఒకటే ఒక కారణం. మీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే జగన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే జనం ఎలా వస్తున్నారు చూసారా? జనం ఒక ప్రభంజనంలాగా వస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు ఆయన అధికారం కోల్పోయి, 2 ఏళ్ళు అయింది. ఎందుకు వస్తున్నారంటే ఎక్కడికన్నా వెళ్తే మిమ్మల్ని వదులుకుని తప్పు చేసాం జగనన్న అని పెద్ద నినాదంలాగా, ఒక ప్రవాహంలాగా ఆయన ముందు వస్తున్నారు. కానీ దీన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి TV5లో సాంబశివరావు గారి దాకా ఏం మాట్లాడుతున్నారు? దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకి వెళ్తే జనం వస్తే ఆ TV5 ఛానల్లో చెప్తారు లంపెన్ శక్తులంట. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా 5,000 నుంచి 10,000 మంది జనాల్ని ముందే అక్కడికి పంపించి సీక్రెట్గా దాచిపెడతారంట. 5,000 మందిని 10,000 మందిని ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి వాళ్ళందరూ వచ్చేస్తారంట. వచ్చి ఒక పెద్ద ప్రదర్శన చేస్తారంట. దీని కేంద్రానికి నివేదిస్తే అసలు మీరు సెక్యూరిటీ ఇవ్వకండి అని చెప్పిందంట కేంద్రం. కథలు అల్లొచ్చు కానీ మరీ ఇంత కాకమ్మ కథలు, ఇంత చౌకబారు కథలు అల్లితే ఎలాగండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? నిన్న కేబినెట్లో చెప్పినట్టుగా పేపర్లకు ఇచ్చిన లీకుల్లో చూసాం మేము. అరాచకంగా ఉందంట ఆయన రోడ్డు మీదకి వస్తుంటే. నీ అరాచకాన్ని ఎండగడుతున్నట్టుగా ఉంది ఆ సభలన్నీ, ఆ కార్యక్రమాలన్నీ. అంతేగాని ఆయన అరాచకంగా లేదు. నాకు 2 నిమిషాలు చాలు జగన్ని కంట్రోల్ చేయడానికి, ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి. 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 తరాలు కాదు, 2 జన్మలు తీసుకోండి. మేము కాదంటలేదుగా. సిగ్గు లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ఉన్న ఒక నాయకుడు దేవరపల్లి వస్తే పోలీసుని కూడా పెట్టకుండా ఏం చేయాలని అంటే, అక్కడ ఏదైనా తొక్కిసలాటో అవాంఛనీయ సంఘటనలో జరిగితే ఆ బురదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లి ఒక అరాచకం జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేద్దామని. ఇప్పుడే కాదు, ఆయన పల్నాడు వెళ్తే, ఆయన గుంటూరు వెళ్తే గంటలు పట్టింది. వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా కిరాయి మనుషులు అనుకుంటున్నారా? జగన్ గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, గుండెల్లో పెట్టుకున్నవాళ్ళు. డిఎస్సి అక్రమాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వంటి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షలపై ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో రౌడీజానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, డిఎస్సి హామీలన్నీ గాలి కొదిలేశారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తేనే ఉంటామని, బెదిరింపులు, అక్రమ కేసులతో వైసీపీని అడ్డుకోలేడని స్పష్టం చేశారు. అతను ఎమ్మెల్యే అనడం కంటే కూడా రౌడీనో గోండానని పిలిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడా కనబడవు. శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏది కూడా అతను లేవు. అతనికి కేవలం ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు కారు దిగిపోయి అతను మాటలు చూస్తుంటే ఒక బజారోడు కూడా అంత నీచంగా మాట్లాడు, అంత దుర్మార్గంగా, దరిద్రంగా బోండవమ్మ రౌడీజంగా అక్కడున్న అధికారులు, పోలీసు అధికారులని తోలనాడాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, ముఖ్యంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారిని కానీ కోడిగుడ్లేసి, జనరల్గా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, బ్రాహ్మణులు అంటే మా మల్లాది విష్ణు గారు ఎంత అపచారం అంటే కోడిగుడ్డు ఆయన మీద వేయడం అంటే ఎంత అపచారం. కోడిగుడ్డు మూత్రం అని చెప్పని ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి, ఎందుకంటే అతని యొక్క స్థితిని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అతను నమ్మే పరిస్థితి ఎవరు లేదు. ఈరోజు మాట్లాడితే మీరు గనక మా లోకేష్ గురించి కానీ చంద్రబాబు గురించి మాట్లాడితే ఏదో చేస్తానంటున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని కానీ నారా లోకేష్ని కానీ కాపులు గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి ఎవరండి? బోండా ఉమా కాదా? ముద్రగడ పద్మనాభ గారిని అవమానించాడు, అందుకే మాకు 2019 నుంచి 2024 వరకు మా అధికారం పోయిందని చెప్పిన వ్యక్తి ఎవరండి? బోండా ఉమా కాదా?
నువ్వు మీ నాయకుడిని, మీ చంద్రబాబుని, మీ నారా లోకేష్ని తిట్టుకుంటూ ఇతరులు మేమేమి అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. నీకు వాళ్ళ దగ్గర మార్కులు కావాలని చెప్పని ఒక రౌడీ గుండాలాగా దుర్మార్గంగా అరే ఒరే తురే అని చెప్పని ఏమిటి అసలు నీ మాటలేంటి? అసలుకి ఒక తాగుబోతు మాట్లాడినట్టుగా మాట్లాడాడు నిన్న బోండోమ్ అనే వ్యక్తి. అక్కడికి వెళ్తే వెల్లంపల్లి సీన్ కట్టేస్తాడట. ఏంది కట్టేసేది? నువ్వు ఏంటి కట్టేసేది? అసలు నీ మాటలు ఏమన్నా అర్థం పద్ధం సచ్చిందా నీకేమన్నా? అసలు మైండ్ ఉండి మాడుతున్నావు, మైండ్ లేకుండా మాడుతున్నావు బోండోమా నువ్వు? చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. నేతన్న నేస్తం పథకంలో వేలాది అర్హులను తొలగించి 2 ఏళ్ల బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు అరాకొరాక నిధులు విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. సూపర్ 6 హామీల అమల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అభివృద్ధి పేరుతో ప్రచారం తప్ప ప్రజలకు కనిపించే పనులు లేవని అన్నారు. డిఎస్సి ఉద్యమంలో పాల్గొన్న యువతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన జంజీని అవమానించడం తగదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా కూడా చెప్పాలంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఒక పక్క చూస్తే వీళ్ళందరినీ, ఒక ముఖ్యమంత్రిని చూస్తే ఎప్పుడైనా ఒక గౌరవంగా ఉండాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి అబద్ధాలు. ఈ రోజు చేనేతల దినోత్సవం, నేతన్నల దినోత్సవం. ఈ రోజు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వెళ్ళి అక్కడ కూడా ఈ రోజు చెప్తున్నటువంటి అబద్ధాలు. చేనేతలకు సంబంధించి మాట్లాడతారు. చేనేతలకంట ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారంట, ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉన్నారంట. కొద్దిగానా చెప్పడానికి సిగ్గట్టలేదా చంద్రబాబు నాయుడు నీకు అని అడుగుతా ఉన్నావు. నువ్వు చేనేత నేస్తం అనేటటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేతన్న నేస్తం, చేనేత నేస్తం అన్న అది 5 సంవత్సరాల పాటు 2019, 2020, 2021, 2022, 2023 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇస్తే నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 25,000 చేస్తానన్నా, ఒక 1,000 రూపాయలు పెంచి. మరి నువ్వు 2024 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2025 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2026 సంవత్సరంలో ఇప్పుడు 25,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం. నువ్వు ఎంత ఇవ్వాలి చేనేతలకు న్యాయం చేసేదైతే? 25 + 25 + 25 3 25లు కలిపి 75,000 కదా నువ్వు ఇవ్వాల్సింది. 2 సంవత్సరాలు 50,000 ఎగ్గొట్టి, అది కూడా అర్హుల్ని ఒక 11,000 మందిని తగ్గించి, మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి అర్హులకి ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళని ఒక 11,000 మందిని తగ్గించేసి ఇప్పుడు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి నువ్వు చేనేతలకి ఏదో న్యాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నావంటే ఈ రోజు చేనేతలు కూడా నిన్ను చూసి అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడతాడు? గడిచిన 2 సంవత్సరాలు ఎగ్గొట్టి ఇప్పుడు ఈ 3వ సంవత్సరంలో కూడా మళ్ళీ కోత విధించాడని చెప్పి ఈ రోజు వాళ్ళు కూడా నిన్ను అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క అయితే, నువ్వు సూపర్ 6 హామీలంట నెరవేర్చావంట. అసలు నీకు నోరా ఇంకేమన్నా అదేదో ఉంటది కదా తాటి మట్ట అనేదో లాగా, అసలు నోటితో ఎలా నువ్వు ఇలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? సూపర్ 6 నెరవేర్చడం అంటే ఏంటి? సూపర్ 6 లో నీకు 15, నీకు 15, నీకు 15 ఒక పథకం, నీకు 18, నీకు 18, నీకు 18 రెండో పథకం, నీకు 20, నీకు 20, నీకు 20 మూడో పథకం, నీకు 36, నీకు 36, నీకు 36 నాలుగో పథకం, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఐదో పథకం. ఆ రోజు వచ్చేటప్పటికి నువ్వు ఏ బస్ ఎక్కైనా ఫ్రీ, నువ్వు ఏ బస్ ఎక్కినా ఫ్రీ, నేనే డ్రైవింగ్ సీట్ లో ఉంటా, ఏ గుడికి వెళ్ళినా ఫ్రీ. కృష్ణా మిల్క్ యూనియన్ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ చలసాని ఆంజనేయులతో రాజీనామా చేయించేందుకు మంత్రులు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని విమర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన్ను వెంటనే డిశ్చార్జ్ చేయించి రాజీనామా చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు డైరీని నిర్వీర్యం చేసినట్లే ఇప్పుడు విజయ డైరీపై కూడా అదే తరహా కుట్ర జరుగుతోందని శివశంకర్ అన్నారు. సహకార సంస్థలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, చలసాని ఆంజనేయులకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగము ఒక అడుగు ముందుకేసేసి ఈ రోజు డెమోక్రసీ మీద కూడా తన జులుం విసురుతా ఉన్నట్టుంది. నిన్ననే చూస్తా ఉన్నాము, 2 రోజుల నుంచి నాటకీయ పరిణామాలు నడుస్తా ఉన్నాయి. ఈ సహకార రంగ సంస్థ పాలలో అయినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించింది విజయ డైరీ వాళ్ళది. ఆ ఎన్నిక జరిగినట్టు, నామినేషన్ వేసినట్లు, ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయన కూడా పచ్చపత్రికలకి ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా కూటమి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వేసేసి వాళ్ళ కలర్ లోనే యాడ్స్ కూడా ఇచ్చుకున్నారు. ఈ ఎన్నిక
జరుగుతుండగానే నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత హుటాహుటిన ఇద్దరు మంత్రులు పార్థసారథి గారు, కొల్లు రవీంద్ర గారు హుటాహుటిన ఎక్కడికి వెళ్లారు? విజయ డైరీ ఆఫీస్ కి వెళ్లారట. ఎందుకు వెళ్లారు అక్కడికి? ఏదైనా అవకతవకలు జరిగాయా, లేకపోతే దానికి ఏమన్నా మంచి మేలైనటువంటి సంస్కరణలు తీసుకుని వద్దామనే రివ్యూ కా అంటే అది కాదు. చలసాని ఆంజనేయులు అనే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనారంట, డైరెక్టర్ల సమక్షంలో ఏకగ్రీవంగా. ఆయనకు సంబంధించినటువంటిది ఎన్నిక కాకూడదంట, ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలంట, నామినేషన్ వేయొద్దని ఉదయం నుంచి ఒత్తిళ్లట. ఆయన నామినేషన్ ఇలా ఒత్తిళ్ల మధ్య నామినేషన్ వేసి సహకార సంఘం సంబంధించిన నిబంధనల ప్రకారము ఆయన ఎన్నికైతే డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆయన ఎన్నికైన తర్వాత ఆ గెలిచినటువంటి ఫామ్ ను కూడా తీసుకున్న తర్వాత ఈ మంత్రులు ఎంటర్ అయ్యారు. కేబినెట్ నుంచి స్వయంగా రంగంలో దిగారు. కేబినెట్ లో దీని గురించి చర్చించారా? ఎందుకు విజయ డైరీని ఏమన్నా కైవసం చేసుకోవాలనుకుంటున్నారా? మీరు చెప్పిన వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని, సరిగ్గా మనకు గుర్తుండే ఉంటది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2002 మధ్యలో చిత్తూరు డైరీని ఒక పక్కా ప్రణాళికతో చిత్తూరు డైరీని మూసివేసి హెరిటేజ్ డైరీ వృద్ధి కోసము ఏ విధంగా వెళ్లారో ఈ రోజు కూడా కథలుగా చెప్పుకుంటారు. గూగుల్లో కూడాను చిత్తూరు డైరీ హిస్టరీ అని కొట్టేస్తే చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసము, హెరిటేజ్ కోసము చిత్తూరు డైరీ మూసారని ఈ రోజు కూడా చిత్తూరు జిల్లా వాసులంతా కూడాను ఉంటారు. ఇదే విజయ డైరీకి సంబంధించినటువంటిది. ఈ రోజు కృష్ణ మిల్క్ యూనియన్ సంబంధించిన సహకార సంఘం కూడా అచ్చం అలాగనే కనిపిస్తా ఉంది. మెగా డిఎస్సి ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని నిరూపించడానికి బహిరంగ చర్చకు రావాలని ఆయన స్పష్టం చేశారు. మెగా డిఎస్సి నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కూటమి నేతలు ఖండిస్తున్నారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రచారాలు మాని వాస్తవాలతో చర్చకు రావాలని ఆలపాటి రాజా వైఎస్ఆర్సీపీ శ్రేణులను కోరారు. డిఎస్సి 2025పై చర్చకు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.